సింహరాశి వాళ్ళకి డిసెంబర్ మాసం నుంచి రాజయోగం పట్టబోతుంది అని చెప్పొచ్చు. లాభంలో గురుడు అద్భుతంగా అనుకూలిస్తున్నారు, పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు, చతుర్థంలో బుధుడు అనుకూలిస్తున్నారు. దీని మూలకంగా ఏంటి అంటే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం కనబడుతోంది, ఆర్థిక వృద్ధి కనబడుతోంది, వ్యాపారంలో విజయాలు చూసే అవకాశం కనబడుతోంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ మంచి ఆదరణ అవకాశాలన్నీ కూడా బాగున్నాయి. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు, లాభాలు కనబడుతున్నాయి. లగ్నకేతు అనేటువంటి ఆయన మానసిక ఒత్తిడికి దారితీస్తూ ఉంటారు. మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, చాలా బాగుంటుంది. పంచమంలో రవి కుజుల యొక్క సంచారం 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి కనబడుతోంది కాబట్టి పనులన్నీ కూడా సకాలంలో పూర్తవడానికే ప్రయత్నించాలి తప్ప ఆలస్యం చేయడం వల్ల వృధా అయ్యే అవకాశం, వ్యవహారం పాడయ్యే అవకాశం కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండేటువంటి వాళ్ళకి సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. మెరిటల్ లైఫ్ లోను బిజినెస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. తెలివితేటలతోనూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకుంటే తప్ప విజయాలు కనబడే అవకాశం కాస్త తక్కువగా ఉంటుంది. ఈవెన్ బుధుడు అనుకూలించినా సరే రాహు అనేటువంటి ఆయన వ్యాపారంలో నష్టాలు కలగజేస్తారు కాబట్టి మరింత శ్రద్ధగా ముందుకు అడుగులు వేయాలి. అష్టమ శని అనేటువంటిది కనబడుతోంది. వాహన ప్రమాదాలు, గాయాలు, ఆకస్మిక ధన నష్టము, ఆకస్మికంగా వచ్చేటువంటి మానసిక అశాంతి కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ శనికి సంబంధించిన జపాలు, హోమాలు చేయించండి. కాళీమాతకి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయడం వల్ల శని ప్రభావం నుంచి, శని బాధల నుంచి బయటపడి తప్పకుండా శుభ ఫలితాలు అనేటువంటివి చూస్తారు. ఈ మాసంలో డిసెంబర్ 5వ తారీఖు తర్వాత సింహరాశి వాళ్ళకి శుభవార్త వినేటువంటి అవకాశం తప్పకుండా కనబడుతుంది అని చెప్పొచ్చు.